స్పెషల్ సాంగ్స్‌కి పెట్టింది పేరు 'దేవి'. హ్మ్. బుచ్చిబాబు గారు దేవితో వర్క్ చేశారు. అవును. ఇప్పుడు సుకుమార్ గారు కాంపౌండ్ అంటే దేవి గారు ఉంటారు ఎక్కువ. కరెక్ట్. బట్ స్పెషల్ సాంగ్‌ని రెహమాన్ గారు మ్యాచ్ చేయగలిగారా లేదనేది ఒక క్యూరియాసిటీ అందరికి. సీ 'రెహమాన్' గారు ఈజ్ 'రెహమాన్' గారండి. ఆ! ఐ డోంట్ థింక్ వి షుడ్ కంపేర్ విత్ ఎనీ అదర్ ఆ! మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు 'దేవి' గారు ఈజ్ సూపర్. ఆ మాస్ దీంట్లో దాంట్లో ఆయన అవునవును. సూపర్. అవును. 'రెహమాన్' గారిది అసలు మ్యూజిక్‌ని ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొచ్చింది ఆయన. హ్మ్. ఇక్కడ ఎక్సైట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, అలాంటి ఆయన ఇలాంటి సినిమాకి చేస్తే ఎలా చేసుంటాడో అనేది ఎక్సైట్‌మెంట్. ఓకే. ఓకే. సూపర్. ఓకే అండి. అయితే ఇక్కడ మనం 'జాహ్నవి కపూర్' గురించి మాట్లాడాలండి. 'జాహ్నవి కపూర్' ఆ పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేయాలి ఆ అమ్మాయికి అన్నప్పుడు పూర్తిగా చిన్న గ్లింప్స్‌లో అది మన 'చికిరీలో' కొంచెం చూసాం. హ్మ్. ఓవరాల్ సినిమా చూస్తే ఎలాంటి ఫీల్ వస్తది? ఎలాంటి క్యారెక్టర్ జాహ్నవిది? ఔట్ ఆఫ్ ద బాక్స్ ఒక స్టాండ్ ఔట్ అయ్యే క్యారెక్టర్ అండి ఆ! తనది. ఆ! మీకు ఆల్రెడీ టీజర్‌లో వాటిలో చూస్తే హ్మ్. ఒక బోల్డ్ అబ్బాయిలని కూడా డీల్ చేసే హ్మ్. ఏటటువంటి ఒక బోల్డ్‌నెస్ ఉన్న క్యారెక్టర్. రఫ్ క్యారెక్టర్. రఫ్ క్యారెక్టర్. ఓకే. సో, షీ హాస్ ఏ స్టేట్మెంట్ టు మేక్. తన ఒక ఎకనామిక్ జోన్‌కి ఉన్నటువంటి అమ్మాయి. హ్మ్. సో, ఆబ్వియస్లీ తన వే ఆఫ్ డీలింగ్స్ ఒక మాస్ లెవెల్‌లో ఉంటది. హ్మ్. హీరో క్లాస్ అయితే ఆ అమ్మాయి మాస్ లాగా ఉంటదనమాట. ఓహో! సో, అలాంటి ఒక వేరే డిఫరెంట్ ఓహ్! క్యారెక్టర్. హీరో గారు క్లాస్ హీరో గారంటే పక్కా మాస్ లాగున్నారు. అవును. అట్లాంటిది హీరోని ఆ! మించి మాసా? టగ్ ఆఫ్ వార్‌లో ఒక అమ్మాయి మాస్ అయితే ఎలా ఉంటదనే ఆ! లాగుంటది.